ఓకే, అయితే నేను ఇవాళ చర్చను మీరు చూడండి, రాజకీయ పార్టీల ప్రతినిధులుగా ఎవరిని పిలవలేదు. అంటే వక్లాభరణం గారు పొలిటికల్ పార్టీలు ఉన్నారు. ఎందుకు పిలవలేదంటే ఈ రాజకీయ పార్టీలు డ్రామా చేస్తున్నాయి బీసీ రిజర్వేషన్ విషయంలో. అందుకనే రాజకీయ పార్టీల ప్రతినిధులు ఎవరిని పిలవకుండా చర్చ పెట్టేది ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ మేము సపోర్ట్ అంటది, బీఆర్ఎస్ మేము సపోర్ట్ అంటది, బీజేపీ మేము సపోర్ట్ అంటది. అల్టిమేట్ గా జరిగింది ఏంది, అందరూ శాఖాహారులే, రొయ్యల బుట్ట మాయమైపోయింది. సో అట్లా ఉంటది. శరత్ గారు ఫాలో అవుతున్నారు కదా మీరు చర్చ? ఫాలో అవుతున్నాను. తర్వాత విఠల్ చాలా గంభీరంగా మాట్లాడాడు. విఠల్ యాజ్ యూజువల్. కాకపోతే ఒకటేంటంటే రిజర్వేషన్ పోరాటం అనేది కొంతమంది వ్యక్తిగత రాజకీయ జీవితాలను ఎదిగించడానికి, వాళ్ళ అభివృద్ధికి సహాయకరంగా ఉంటది అని అంటే ఒప్పుకునేది లేదు. నాడు బీఆర్ఎస్ ఉద్యమంతో కొంత మోసపోయిన మాట వాస్తవం, కానీ ఇప్పుడు ఆ పొరపాట్లు జరగనివ్వం. డెఫినెట్ గా వీ విల్ రిమైన్ యాజ్ వాచ్ డాగ్స్. వీ విల్ సర్టన్లీ ఎక్స్పోజ్ దెమ్. ఇవాళ బీసీ ఉద్యమం రావాలా, బీసీలకు న్యాయం జరగాలి, 42% రావద్దు కాదు, 50% వచ్చిన అభ్యంతరం లేదు. కానీ ఈ రాష్ట్రాన్ని మొత్తం కంప్లీట్ గా ఒక విషపూరితమైన వాతావరణం సృష్టించడానికి ఒక 2-3 చీడ పురుగులతో జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని మాత్రం సమర్థించలేమండి. ఇది చాలా తప్పు. ఈ సమాజం ఎదగాల, ఈ సమాజం ఇట్లనే ఉండాలి, రాష్ట్రం అభివృద్ధిలోకి రావాలన్నప్పుడు అన్ని కులాల మధ్య, మరి ఒక్క బీసీలలో ఒక 3-4 కులాలే కాదు కదా, 130-140 కులాల వాళ్ళ మధ్యలో కూడా సఖ్యత ఉండాలి కదా, సమిష్టి భావన ఉండాలి కదా, అందరం కలిసి పంచుకుందామన్న భావన ఉండాలి కదా. అంతేగాని విద్వేషాలు సృష్టిస్తే ఏమొస్తుందండి? ఏం లేదు. ప్రభుత్వాల దగ్గర పోలీసు ఉంటది, మిలిటరీ ఉంటది, పారామిలిటరీ ఉంటది. ఒక్క నిమిషంలో గడగడలాడిచ్చి తీసుకొని విసిరి పారేస్తారు. ఆ తర్వాత ఎవరు ఉండరు. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు సోకాళ్లుగా మాట్లాడేవాళ్ళు, వీళ్ళెవరు తెలంగాణ ఉద్యమంలో మేమైతే ఎక్కడ చూడలే. ఏడ కత్తి పట్టినో, లేకపోతే లాఠీ పట్టో, లేకపోతే తెలంగాణ ఉద్యమం తరఫున మాట్లాడో, లేకపోతే ఉద్యమకారులను విడిపించడానికి కోర్టులలో వచ్చి లిటిగేషన్ చేసిన వాళ్ళు వీళ్ళెవరు లేరు కదా. ఆనాడే సామాజిక తెలంగాణ అని మాలో చాలా మంది అనేవాళ్ళు. ఈ దొరల రాజ్యం వస్తుంది, బీఆర్ఎస్ వస్తే అనే వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లాంటిది ఆనాడే కనుక మనం కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఉద్యమం ఇంకో రీతిలో ఉండదు. సరే, ఏది ఏమైనా పొరపాటు జరిగిపోయింది. రెడ్ల రాజ్యం చూసినాం, దొరల రాజ్యం చూసినాం. ఈనాడు బీసీలకు రాజ్యం రావాలా, తప్పకుండా రాజ్యాధికారం వైపే కృషి చేద్దాం. కానీ ఈ రకమైన వైషమ్యాలతో, ఈ రకమైనటువంటి హింసావాదంతో, ఈ రకమైనటువంటి దుర్భరమైన పరిస్థితులు సృష్టిస్తే తర్వాత మనము అఫ్ కోర్స్ వీ మే గెట్ సంథింగ్, బట్ దాన్ని రిటెన్షన్ చాలా కష్టం అవుతుంది. అంటే ఒక పొలిటికల్ సైంటిస్ట్ ఏం చెప్పినాడంటే, ఈ రకమైన విషపూరితమైన వాతావరణంలో మనం ఏదైనా సాధించినా దాన్ని నిలబెట్టుకోవడం కష్టం అని అన్నారు. ఇప్పుడు చూడండి, ఇంతమంది మేధావులు అందరూ కొట్లాడిన తర్వాత కేసీఆర్ చేతిలో ఫూల్ గాలే. దళిత ముఖ్యమంత్రితో బేవకూఫ్ చేసినాడా లేదా? అందరూ బీసీలనే బొందబెట్టినాడా కేసీఆర్? ఎవరినన్నా ఎదగనిచ్చినాడా ఒక్క బీసీని? ఇవాళ అడుగుతున్నాను శ్రీనివాస్ గౌడ్ను, ఏమే ఇక్కడ వచ్చి బీసీ వాదంలో ఉంటాడు, ఆడపోయి కేటీఆర్ వెనక పోయి వాళ్ళ పాదాల దగ్గర నిలబడతాడు. అదెట్టనండి? ఎట్లా బీసీ ఉద్యమానికి నువ్వు ఇచ్చే ఊతమేంటిది? నువ్వు ఏ రకంగా సమర్థిస్తున్నావు? ఏ రకంగా సపోజ్ రేపు అధికారంలోకి రావాలి బీసీలు అంటే ఏరి యోధులేరి, పరాక్రమవంతులేరి, యువత ఏది? కొత్త యువతకి ఏమైనా అవకాశం ఉందా ఉద్యమంలో? సో కాబట్టి ఇవన్నీ ఇష్యూస్ డెఫినెట్లీ దే హ్యావ్ టు బి గాన్ ఇన్ టు, ఒక చిన్న రిక్వెస్ట్ శరత్ సార్ కి, మన లెక్కలు మనకే తెలియకపోతే ఎదుటివారు మన లెక్క చేయరని సిద్ధాంతంతో లెక్కలు మనకే తెలియకపోతే మాట్లాడండి. జాజుల గారు మీ భరత్ గారు ఒక నిమిషం, భరత్ గారు మీకు శరత్ సార్ జాజుల శ్రీనివాస్ గారు మిమ్మల్ని అనలేదు, అన్నది ఆయన బీఆర్ఎస్ శ్రీనివాస్ గౌడ్, మిమ్మల్ని కాదు అన్నది. మీరు మ్యూట్ చేయండి ఒక్క నిమిషం. నేను జాజుల శ్రీనివాస్ టాపిక్ అదే మీరు మిమ్మల్ని కాదు, జాజుల గారు ఏం రాజకీయంగా ఆయన టేస్టే చేయలేదు ఇంతవరకు. ఆయన పేరు ప్రపోజ్ చేసిందే నేను, ఎమ్మెల్సీ టికెట్ ఆయనకి. చెప్పండి, కంటిన్యూ. తెలంగాణ శరత్ సార్ లీగల్ ఎక్స్పర్ట్ కదా.